హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే గాఢ నిద్రలో ఉంటుంది. ఇంకా ఇంతలో చక్రి అయితే తన నాన్న అలాగే ఆ కారేశ్వర్ మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఇక లోపలికైతే వెళ్తాడు. ఒక్కసారిగా గాఢంగా నిద్రపోతున్న వాళ్ళ అన్నదమ్ములు చూసి ఇక తనైతే మహాలక్ష్మి గదిలోకైతే వెళ్లిపోతాడు. ఒక్కసారిగా నిద్రపోతున్న మహాలక్ష్మిని చూసి ఇక చక్రి అయితే, నన్ను నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అలానే చూస్తుంటాడు. ఎంత ముద్దుగా నిద్రపోతున్నావో అంటూ తన రెండు చేతులతో ఇక మహాకి దిష్టి తీయడం కోసం మహాకి దగ్గరగా వెళ్లబోతుంటే ఉన్నట్టుండి మహాకి మెలకు వస్తుంది. ఒక్కసారిగా మహా కళ్ళు తెరిచి చక్రిని చూసి గట్టిగా అరుస్తుంది. ఇక చక్రి, ఏమండి నేనేనండి, ఎందుకలా అరుస్తున్నారు అంటూ తాగిన మత్తులో ఇక చక్రి అయితే మహాలక్ష్మి దగ్గరగా వెళ్లబోతుంటే మహా అయితే, వద్దు, దగ్గరికి రావద్దు, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇది నా గది అంటూ ఇక మహా మాట్లాడుతుంటే, ఊరుకోండి, నా గది మీ గది, అసలు ఇలా వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నారు, మనిద్దరిది ఒకటే గది, మనిద్దరం ఒక్కరమే. చూడండి, నేను మీ మెడలో తాళి కట్టాను. తాళి కట్టిన భర్త భార్యతో కలిసి గదిలోనే ఉండాలి కానీ అలా ఆరు బయట ఉంటారా చెప్పండి? అసలే బయట అందరూ నన్ను వెదవలా చూస్తున్నారు. పెళ్లి చేసుకుని పెళ్ళాన్నెలా చూసుకోవాలో తెలీదంటూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇక ఎవ్వరూ ఎగతాళి చేయడానికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వను, అర్థమవుతుందా? మీరు ముందు ప్రశాంతంగా పడుకోండి అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మి మంచం మీద పడుకుని ఇక తన వైపుగా తిరుగుతుంటాడు. ఒక్కసారిగా మహా కోపంగా పైకి లేచి, వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, వెళ్తారా లేదా అంటూ గట్టిగా అరుస్తుంటే ఇక మహాలక్ష్మి, ఎందుకెళ్ళాలి, నేను ఎందుకెళ్ళాలి, నేను మీ మెడలో తాళి కట్టాను, మనిద్దరికి పెళ్ళయింది, అయినా నేనిక్కడ పడుకుంటే తప్పేంటి, మనిద్దరం భార్యాభర్తలమే కదా అంటూ ఇంకా చక్రి మాట్లాడుతుంటే, చూడండి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అంటూ ఇక మహా అయితే చక్రి మీద కోపంతో విరుచుకుపడుతుంది. ఇంకా చక్రి మాత్రం మహాకి అడ్డుగా నుంచొని, చూడండి, మీరెన్ని చెప్పినా సరే నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను, ఎలా అయినా సరే మీ మనసుని గెలుచుకుంటాను, మీకు భర్తగా మీకు దగ్గరవుతాను అంటూ ఇక చక్రి దగ్గరికి రాబోతుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి దూరంగా జరుగుతారా లేదా, పెద్ది అంటూ గట్టిగా అరవడంతో ఇక మాధవ, కేశవ, కన్నా ముగ్గురు కూడా లేచి ఒక్కసారిగా ఇక మహాలక్ష్మి గది దగ్గరికి వెళ్తారు. అమ్మ మహాలక్ష్మి, ఏమైంది అని అంటుంటే, అడ్డు తప్పుకుంటావా లేదా అంటూ ఇక తలుపులు తీయబోతుంటే ఇక చక్రి తలుపులకి అడ్డంగా నుంచుంటాడు. ఇక మహాలక్ష్మి అయితే చక్రిని పక్కకి నెట్టేసి తనే తలుపులు పెట్టిన గడి తీస్తుంది. ఒక్కసారిగా తలుపులు ఓపెన్ అయ్యేసరికి ఇక మాధవ, కన్న, కేశవ లోపలికైతే వస్తారు. ఇక నారాయణ అయితే ఏమైంది అన్నట్టుగా వాళ్ళిద్దరినీ చూస్తుంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే తలుపు చాటున భయపడుతూ బోరుని ఏడుస్తూ, పెద్ది, చూడండి పెద్ది, పెళ్ళయింది, మనిద్దరం భార్యాభర్తలం అంటున్నాడు, నేనిక్కడ పడుకుంటే తప్పేంటి అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు, నాకు భయంగా ఉంది పెద్ది అంటూ ఇక మహా అయితే మాధవతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా మాధవ కోపంగా చక్రిని చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి బయటకి ఇడ్చుకొస్తాడు. రేయ్, నీకసలు బుద్ధుందా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, ఏంట్రా పశువులాగా ప్రవర్తిస్తున్నావంటూ ఇక మాధవ అయితే చక్రి మీద చెయ్యెత్తుతుంటే ఇక చక్రి మాధవ వైపు చూస్తూ, పెళ్లి పెటాకుల్లేని వాళ్ళకి నా బాధ ఏం తెలుస్తుంది, అయినా నేను ఏం పెద్ద తప్పు చేశాను, నా భార్య గదిలోకి వెళ్ళాను, నేను తన మెడలో తాళి కట్టాను, తనని బాగా చూసుకోవాలని ఆశపడ్డాను, అంతే కదా నేను చేసింది, నేను తనకి దగ్గరవ్వాలనుకుంటే మధ్యలో మీరంతా ఏంటి అంటూ ఇక మాధవ మీద చక్రి కూడా చెయ్యెత్తాడు. ఒక్కసారిగా మాధవ అయితే చక్రి వైపు కోపంగా చూస్తాడు. పక్కన ఉన్న కేశవ అలాగే కన్నా ఇద్దరు కూడా, రేయ్ ఆగరా అంటూ
ఆపబోతుంటే ఇక మాధవ తట్టుకోలేక చక్రి చెంప పగలకొడతాడు. ఒక్కసారిగా ఇక చక్రి అయితే మాధవ కొట్టిన దెబ్బకి దూరంగా వెళ్ళి పడతాడు. ఇంకా మాధవ అయితే లోపలికి వెళ్ళి అమ్మ మహా అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి ఏడుస్తూ ఉలిక్కిపడి ఇక మాధవ్ వైపు చూస్తుంది. మాధవ్ అయితే అమ్మ మహా, నువ్వు లోపల గడి వేసుకుని నిద్రపో, వాడికా నీ గదిలోకి రాడు సరేనా అంటూ ఇక మాధవ అయితే మహాకి చెబుతూ ఉంటే మహా ఏడుస్తూ ఇక మాధవ్ వెళ్ళిన మరుక్షణం చాలా ఫాస్ట్గా వచ్చి తలుపులు గడివేసి జరిగింది గుర్తు చేసుకుంటూ మరింత కుమిలిపోతుంది. ఇక బయటికి వచ్చిన మాధవ్ అయితే ఏంట్రా నువ్వు ఏం చేశావు, నీకు ఏమన్నా అర్థమవుతుందా? ఇలా తాగొచ్చి ఒక ఆడపిల్ల గదిలోకి వెళ్తావా? తను ఒంటరిగా ఉందని తనని ఒంటరిగా ఉన్న ఆడపిల్ల గదిలోకి వెళ్ళి ఇట్లాంటి చెత్త వాకుడు వాగుతావా? అసలు నువ్వు ఒక మనిషి అన్న సంగతే మర్చిపోయావా? ఒక ఆడపిల్ల విషయంలో ఇలా పశువులా ప్రవర్తిస్తావా? తను ఎవ్వరూ లేరని మన ఇంట్లో తలదాచుకుంటుందిరా. అట్లాంటి అమ్మాయిని ఇలా ఈ రకంగా బాధ పెడతావా? ఛీ, నా తమ్ముడు ఇట్లాంటి తప్పు చేస్తాడని నేను కళ్ళలో కూడా ఊహించలేదు అంటూ మాధవ అయితే ఇక చక్రిని అసహించుకుంటాడు. ఇక చక్రి అయితే తాగిన మత్తులో ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇదంతా చూసిన నారాయణ మాత్రం కాస్త బాధపడతాడు. చక్రి ఆ రకంగా ప్రవర్తించడానికి ఒక రకంగా తన మాటలే కారణమని ఇక నారాయణ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి అయితే తలుపులు తీస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి తలుపులు తెరవడంతో అందరూ కూడా మహాలక్ష్మి గది వైపు అయితే చూస్తారు. ఇక మహా అయితే పెద్ది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటుంటే ఇక మాధవ మహా దగ్గరకు వచ్చి అదేంటమ్మా, నువ్వు టిఫిన్ కూడా తినలేదు, కనీసం టీ కూడా తాగలేదు, మరి ఆఫీస్ అంటున్నావేంటి? రాత్ర జరిగిన దానికి నువ్వు ఎంతగా బాధపడుంటావో అర్థం చేసుకోగలను. కానీ ఇలా ఆ కోపాన్ని తినే వాటి మీద చూపించకూడదమ్మా అంటూ మాధవ అయితే చాలా ఇబ్బందిగానే మహాకి నచ్చ చెప్తుంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం మాధవ మాటలకి లేదు పెద్ది, లేదు, నేను తినలేను, నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుంచి మహా బయటికి వెళ్ళబోతుంటే ఇక మహాకి ఎదురుగా చక్రి అయితే వస్తాడు. ఒక్కసారిగా చక్రి మహాలక్ష్మిని చూసి ఎవండి అని ఏదో చెప్పబోతుంటే ఇక మహా అయితే తల కూడా తిప్పకుండా అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక చక్రి అయితే లోపలికి వచ్చి అన్నయ్య అంటూ మాధవ చెయ్యి పట్టుకుంటుంటే ఒక్కసారిగా మాధవ కోపంగా చక్రి చేతిని దూరంగా తోసేస్తాడు. చక్రి భయంగా అన్నయ్య, నువ్వు నన్ను అలా చూడకన్నయ్య, నాకు భయంగా ఉందన్నయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను చేసిన తప్పుకి క్షమాపణ కూడా చాలా చిన్నదే, కానీ ఇదంతా నేను కావాలని చేయలేదన్నయ్య అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే మాధవ చాలా కోపంగా అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి కన్నా వైపు చూస్తుంటే కన్నా కూడా తన కాలేజ్ బ్యాగ్ తీసుకుని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక కేశవ కూడా వెళ్ళిపోవడంతో చక్రి చాలా బాధపడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే మహాలక్ష్మి అయితే ఆఫీస్లో వర్క్ చేస్తుంది గాని పదే పదే చక్రి గదిలోకి వచ్చి తనని అన్న మాటలే గుర్తుకొస్తుంటాయి. ఇక పక్కన ఉన్న దివ్య, మహాలక్ష్మి నువ్వు బాగానే ఉన్నావు కదా, ఈరోజు ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు, ఏమైంది అని అడుగుతుంటే ఏం లేదు, కాస్త హెడేక్గా ఉంది, కాఫీ తాగుదామా అని అడగడంతో ఓ ఓకే అంటూ ఇక తనని తీసుకుని తన ఆఫీస్ క్యాంటీన్లో కూర్చుంటారు. ఇంకా ఇద్దరు కాఫీ తాగుతూ ఉండగా మహాలక్ష్మి, ఇంతకీ ఇక్కడి నుంచి నీ హాస్టల్ ఎంత దూరం అని అడగడంతో ఇక దివ్య అయితే పక్కనే 2 కిలోమీటర్లు, అదే మనం బస్ దిగుతాం కదా దానికి వెనుక వైపే అని చెప్పడంతో ఓ అవునా, అక్కడ నేనుండడానికి వీలవుతుందా అని అంటుంటే ఇక దివ్య నవ్వుతూ ఏమైంది మహాలక్ష్మి,
అలా అడుగుతున్నావు? నేనుంటున్నాను కదా, మరి నువ్వు ఉండడానికి ఏమవుతుంది? నువ్వు కూడా ఉండొచ్చు. అయినా నువ్వెవరో మీ రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నానన్నావు కదా అని అంటుంటే, అదేం కాదు, వాళ్ళింట్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని? నన్ను కూడా నీ హాస్టల్కి తీసుకెళ్తావా? నాకు కూడా మీ హాస్టల్ వార్డెన్తో మాట్లాడి ఒక రూమ్ ఇప్పించగలవా అని అనడంతో ఇక దివ్య నవ్వుతూ, చూడు మహా, అదేమీ నా హాస్టల్ కాదు. అక్కడ రెంట్ కడితే ఎవరైనా ఉండొచ్చు, కానీ ఓన్లీ లేడీస్ అంటూ ఇక దివ్య మాట్లాడుతుంటే, దివ్య మాటలకి మహాలక్ష్మి కూడా ఒక్కసారి నన్ను హాస్టల్కి తీసుకెళ్తావా అని అడగడంతో, కానీ ఈ టైంలో అని అడుగుతుంటే, ఇప్పుడు కాదు, లంచ్ టైంలో వెళ్దాం అంటూ ఇక మహాలక్ష్మి అయితే దివ్యతో చెప్తుంది. దివ్య కూడా ఇక దానికి ఒప్పుకొని ఇద్దరు కూడా లంచ్ టైంలో ఇక దివ్య ఉన్న హాస్టల్కి అయితే తీసుకెళ్తుంది. ఇక అక్కడ హాస్టల్ వార్డెన్ దివ్యతో మాట్లాడుతూ, ఎవరివిడా, ఎందుకొచ్చింది అని అంటుంటే, మేడం తను కూడా ఇక్కడే ఉంటుంది, తనకి కూడా రూమ్ కావాలట అంటూ ఇక దివ్య అయితే మహా గురించి చెప్పడంతో, మహా సరేనమ్మా, ఇక్కడ ఉండాలి అంటే ముందుగా 3 నెలల రెంట్ని పే చేయాలి. అలాగే ఇక్కడికి ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే రావాలి, మగవాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఈ రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి, సరే కానీ నేను కొంత అడ్వాన్స్ ఇస్తాను, ఈ మంత్ ఎండింగ్ అయ్యాక నేను మిగతా మొత్తాన్ని కట్టేస్తాను అని అంటుంటే, ఒక్కసారిగా హాస్టల్ వార్డెన్, లేదు అలా కుదరదమ్మా, 3 నెలల రెంటు కడితేనే ఇక్కడ జాయిన్ అయ్యేది. దివ్య నీకు తెలుసు కదా, మళ్ళీ తను ఎందుకలా అడుగుతుంది అని అంటుంటే, ఇక దివ్య సారీ మేడం, నేను మాట్లాడతాను అంటూ ఇక మహాని పక్కకి తీసుకొచ్చి, ఏంటి మహాలక్ష్మి, నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను, తర్వాత నువ్వు నాకు ఇవ్వచ్చు కదా అంటూ ఇక దివ్య తన బ్యాగ్లోంచి డబ్బులు తీసి మహాకి ఇవ్వబోతుంటే, ఇక మహా, వద్దొద్దు, నేను ఈ మంత్ శాలరీ వచ్చాక తనకి రెంట్ కట్టేస్తాను, ప్లీజ్ నువ్వు కాస్త రిక్వెస్ట్ చేయి అంటూ ఇక మహా అయితే దివ్యతో చెప్పడంతో, దివ్య కూడా అందుకు ఒప్పుకొని ఇక వార్డెన్ దగ్గరికి వెళ్ళి, తను శాలరీ పడగానే మీకు మొత్తం కట్టేస్తుంది, ప్లీజ్ తనని జాయిన్ చేసుకోండి అంటూ దివ్య అయితే ఇక హాస్టల్ వార్డెన్కి మహాలక్ష్మి కోసం చెప్పడంతో ఇక మహాలక్ష్మిని రూమ్ అయితే ఇస్తారు. అలాగే తన డీటెయిల్స్ మొత్తం ఇవ్వమని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే సరేనని చెప్పి తన డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఇచ్చి ఇక తన లగేజ్ తెచ్చుకోవడం కోసం ఇంటికి బయలుదేరుతుంది. ఇక దివ్య అయితే, మహాలక్ష్మి నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ ఇక మహాని అడగడంతో, మహాలక్ష్మి నేను బాగానే ఉన్నాను, నేను ఇంటికి వెళ్తున్నాను అంటూ ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి అయితే ఇంటికైతే బయలుదేరుతుంది. కానీ నేరుగా మాధవ చేసే పని దగ్గరికి వెళ్తుంది. అక్కడ మాధవని చూసి పెద్ది అని పిలవడంతో ఒక్కసారిగా మాధవ ఇక మహాని చూసి కంగారు పడుతూ, అమ్మా మహాలక్ష్మి ఏమైందమ్మా, ఈ టైంలో వచ్చావు, నువ్వు బాగానే ఉన్నావు కదా, నిన్న రాత్రి చక్రీ చేసిన దానికి వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నిజానికి వాడు చాలా మంచివాడమ్మా, వాడు అలా ప్రవర్తించడానికి కారణం వాడు తాగిన మందేనమ్మా, ఇదంతా వాడు కావాలని చేయలేదు, నువ్విది మనసులో పెట్టుకుని బాధపడద్దమ్మా అంటూ ఇక మాధవ అయితే మహాకి నచ్చ చెప్తుంటే, మహాలక్ష్మి మాధవ్ వైపు చూస్తూ, పెద్ది నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నువ్వు కాదనకూడదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక మాధవ అయితే, ఏంటమ్మాది, ఏంట నిర్ణయం అని అడగడంతో, అది నేను హాస్టల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. ఇక మాధవ అయితే తనని ఉండమని కూడా అడగలేకపోతాడు. ఎందుకంటే నైట్ చక్రీ చేసిన గొడవ వల్ల ఇక మహాలక్ష్మి ఎంతగా బాధపడుంటుందో అర్థం చేసుకుని ఇక మాధవ పక్కకి తిరిగి కంటతడి పెట్టుకుంటాడు. ఇక మహాలక్ష్మి అయితే, సారీ పెద్ది, నన్ను క్షమించండి, నేను ఆ ఇంట్లో ఉండలేని పెద్ది అంటూ ఇక మహా అయితే మాధవతో మాట్లాడుతూ ఉంటే, మాధవ
పర్వాలేదమ్మా, పర్వాలేదు, నేను నిన్ను అర్థం చేసుకోగలను. సరేనమ్మా, నీ ఇష్టం. నువ్వు హాస్టల్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు అంటూ ఇక మాధవ అయితే చాలా బలవంతంగానే మహాకి చెప్పడంతో మహాలక్ష్మి కూడా ఇంకా బాధపడుతూ ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇంట్లో తన లగేజ్ బ్యాగ్ ని సర్దుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంతలో మాధవ ఒకవైపు, అలాగే కన్నా ఒకవైపు, ఇక కేశవ్ ఒకవైపు కూర్చుంటారు. కొంతసేపటికి చక్రి అయితే వస్తాడు. ఇక చక్రి వాళ్ళని అలా చూసి ఏమైంది అన్నట్టుగా అడుగుతూ ఉంటే ఇక కన్నా తట్టుకోలేక చక్రి చొక్కా పట్టుకుని ఇదంతా నీ వల్లే, వదిన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, తనలా వెళ్ళిపోవడానికి నువ్వే కారణం, నువ్వే అంతా చేశావు అంటూ ఇక కన్నా అయితే తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని బయట పెడుతూ ఇక చక్రిని నిలదీస్తూ ఉంటాడు. ఒక్కసారిగా చక్రి జరిగిందంతా విని షాక్ అయిపోతాడు. ఏంటి మహాలక్ష్మి గారు వెళ్ళిపోతా అంటున్నారా? అన్నా, నువ్వే చెప్పన్నా, ఇంకెప్పుడు అటువంటి తప్పు చెయ్యనన్నా, కావాలంటే నేను తన కాళ్ళు పట్టుకుంటానన్నా, ప్లీజ్ అన్నా, ఆపన్నా అంటూ ఇక చక్రి అయితే మాధవ్ని అడుగుతుంటే మాధవ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక చక్రిని అసహించుకున్నట్టుగా ఫేస్ పెడతాడు. ఇక చక్రి కేశవ దగ్గరికెళ్ళి, రే కేశవ, నువ్వన్నా చెప్పరా, ఇదంతా నేను కావాలని చేయలేదురా, ఏదో నాకు తెలియకుండా మత్తలో జరిగిపోయింది, నేను చేసిన దానికి చాలా బాధపడుతున్నాను, నేను తన కాళ్ళు పట్టుకుంటాను, తనని ఇక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్పరా అని అనేలోపే ఇక మహా అయితే బ్యాగ్ తీసుకుని బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా మహాని చూసిన కన్నా బోరుని ఏడుస్తూ, వదినా మీరు వెళ్ళిపోతున్నారా అంటూ ఇక కన్నా ఏడుస్తూ అడుగుతుంటే, సారీరా కన్నా, నాకు కూడా వెళ్ళాలని లేదు, కానీ ఇక్కడే ఉండి కొంతమంది నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, నేను తన భార్యనంటూ ఏదో ఒక రకంగా నా విషయంలో వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, నేను ఇక్కడ ఉంటే నిజంగానే నేను కూడా తను అనుకున్న మాటలు నిజం చేసేదాన్నవుతా, అందుకే నాకిక్కడ ఉండాలని లేదు అంటూ ఇక మహా అయితే కన్నాకి నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఇక చక్రి అయితే మహా దగ్గరకొచ్చి, ఏవండి, మీకు దండం పెడతానండి, ప్లీజ్ అండి, ఇక్కడి నుంచి వెళ్ళకండి, ప్లీజ్ అండి, మీకు ఇక నుంచి నా వల్ల ఎట్లాంటి ప్రాబ్లం రాదండి, చూడండి, ఈ టైంలో ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలనండి, ప్లీజ్ అండి అంటూ ఇక చక్రి అయితే మహాని ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఒక్కసారిగా మహా కోపంగా, చాలి నాటకాలు, ఇంతవరకు నువ్వు చేసిందంతా నేను చూస్తూనే ఉన్నాను, చూడు, నువ్వు ప్రతిసారి కూడా నువ్వు చూసే చూపులు నాకు తప్పుగానే అనిపించాయి, కానీ నేనే నిన్ను అపార్థం చేసుకుంటున్నానేమో అని నిన్ను తిట్టుకున్నాను, కానీ నువ్వు అదే చూపులతో చూసావని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, నేనింకా ఇక్కడే ఉండి నువ్వనుకున్నట్టు నీ భార్యగా ఈ ఇంట్లో ఉండలేను, చూడు, నీ ఇంట్లో ఉన్నంత మాత్రాన నీకు భార్యనైపోతానని నువ్వు తెగ కలలు కంటున్నావు, ఎన్నటికీ నేను నీ భార్యని కాలేను, నువ్వు కట్టిన తాళి నాకు అక్కర్లేదు అంటూ ఇక మహా అయితే మెడలోంచి తాళిని కూడా తీసి చక్రి మోహాన విసిరకొడుతుంది. ఇక మాధవ దగ్గరకొచ్చి, పెద్ది వెళ్దామా అని అడగడంతో ఇక మాధవ అయితే పదమ్మా అంటూ ఇక తనే దగ్గరుండి మహాని హాస్టల్కి అయితే తీసుకెళ్తుంటాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు